నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఓ పక్క భారీ వర్షాలు వరదలతో జనం నానా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకునేందుకు ఒక రాజకీయ పార్టీగా ఎటువంటి చొరవ తీసుకోవడం మానేసి బురద రాజకీయాలు చేస్తూ వైసీపీ ప్రజల్లో తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటోంది. అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా వికృత ప్రచారాన్ని జనం చేదరించుకుంటున్నారు. బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంటి కరకట్టను కాపాడుకోవడానికే బుడమేరకు నీటిని విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాబు ఇంటికి బుడమేరకు లింక్ పెట్టిన జగన్ దాని లాజిక్ ఏంటో చెబుతారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లి వక్ర భాషను చెబుతున్నారు. మార్గదర్శి సంస్థకు చంద్రబాబు సాయం చేస్తున్నారని లొల్లి చేస్తున్నారు. చంద్రబాబు చట్టానికి దొరకకుండా తప్పులు చేస్తారని జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబుకు చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేశారని చెబుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో నిజమెంత? మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేయడం వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏంటి? ఈ అంశాలపై ఈరోజు చర్చ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి మేకల రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు. సాహిబ్ గారు, ఏంటి మీరు ఇది ఏదైతే బుడమేరు పొంగిందో, పొంగడం కూడా కాదు, ప్రతిసారి కూడా పొంగటం వల్ల వరదలు సంభవిస్తుంటే ఈసారి ఏకంగా తెగిపోయింది. బుడమేరు కట్ట కూడా తెగిపోవటం మూలంగానే ఇంత భయానకమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి కారణం ఈ ఏదైతే పైన ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటర్, హెడ్ రెగ్యులేటరీ దగ్గర మీరు గేట్లు ఎత్తేసారండి. యాక్చువల్గా ఆయన బై ఫ్లో అన్నట్టున్నారు. యాక్చువల్గా అక్కడ గేట్స్ ఉండవు, లాకులు ఉంటాయి. ఆయన ఉద్దేశం లాకులు అయ్యింటుగా భావించాలి. అవి ఎత్తేసి అది కూడా జనాలు ఎవరికి ముందస్తుగా చెప్పకుండా, ప్రజల్ని అలర్ట్ చేయకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, వరద విపత్తు అంచనాని కూడా పట్టించుకోకుండా, అటువైపు ఉండవల్లి వైపు ఉన్నటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం అధికారులు చేసినటువంటి ఈ పరిస్థితికి విజయవాడ ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్, పాయకపురం ఏరియాల్లో వరద బాధితుల్ని పరామర్శించిన నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు. వరద సంభవించిన తర్వాత ఆదుకుంటంలో కూడా అలాగే మంచినీళ్ళు సరఫరా చేయడంలో విఫలమయ్యారు. అలాగే వాళ్ళని రెస్క్యూ చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి ఈ ఆరోపణలకు మీ స్పందన ఏంటి? ఆల్రెడీ అసలు దానికి దీనికి లింక్ ఏంటి అంటున్నారు. ఏమైనా లింకు ఉందా? ఉండటం మూలంగానే ఆయనకి కొంత సమాచారం ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. సురేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, తులసిరెడ్డి గారికి, సిటీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. సో మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు మాట్లాడారు. వాస్తవంగా ఎక్కడైనా కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లోపాలు చెబుతూ ఉంటారు. అక్కడ ఆహారం అందలేదండి, ఇక్కడ కట్టలు వీక్ గా ఉండేయండి, ఈ ప్రాంతంలో ఇంకా మీరు బెటర్ గా వర్క్ చేయాలని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం బురద జల్లే రాజకీయం అండి. ఒక పక్కన ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు అందాలి, ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మ్యాపింగ్ చేయాలి, ఈ అంశాలు వదిలేసేసి మరి 3 రోజుల తర్వాత విజయవాడ వచ్చి ఆయన ఏదో ఒక దంపుడు ఉపన్యాసాలు ఇద్దాం అనుకున్నాడు. అది రాంగ్ అయింది. మీరు అన్నట్టు వాస్తవంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే ఈ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి అక్కడి నుంచి వచ్చేటువంటి వాగు సుమారు మీరు చెప్పే ఆ బుడమేరు 190 కిలోమీటర్లు ఉండిద్దండి విజయవాడ దాకా. అదేంటంటే ఒక పాయ వచ్చేసేసి మీకు కొల్లేరు సరస్సుకి కొల్లేరు వెళ్ళిద్ది, ఇంకో పాయ వచ్చేసి కృష్ణానదిలో కలిసింది. ఈ కలిసేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో ఆ బడ్స్ మొత్తం కట్టలు మొత్తం వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక త్రవ్వకాల్లో తవ్వేశారండి మొత్తం కూడా. 2018లో కొంత అమౌంట్ ఇచ్చి
అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ బుడమేరుకి కొంత ఆ కట్టకు సంబంధించినటువంటి రివిటింగ్ పనులు అంటారు, వాటిని రాళ్ళు వేసి రివిటింగ్ చేస్తారండి. ఆ పనులు చేసింది. కానీ 2019 తర్వాత దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదండి. దీంతో పాటు పైనుంచి వరదలు వస్తూ ఉన్నాయి కృష్ణా రివర్ లోకి. దాంతో పాటు మీకు మున్నేరులో వరద, ఇవన్నీ కలిసి విజయవాడని ముంచేసినాయి. దీంతో పాటు 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం అండి. దాదాపు 150 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కూడా అంత పెద్ద వర్షం రాలేదని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఏ విధంగా ఆయన చేయాలండి? ప్రతిపక్ష నాయకుడు పాలక పక్షం వాళ్ళ లోపాలు చెప్పాలి, అంతేకాని మేము గతంలో ఈ విధంగా చేశాము, రివిటింగ్ వాల్ కట్టామని అక్కడ సెల్ఫీలు దిగటం, ఇవన్నీ చేయటం ఇది కరెక్ట్ కాదు. ఆయన వచ్చేసి మీరు అన్నట్టు లాకులు ఉంటాయి అక్కడ ఆ వాక్కి, ఆ గేట్లు ఎత్తేసారంటాం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. దీంతో పాటు ఏంటంటే ప్రధానంగా హెవీ రైన్ పడటం వల్ల మీరు మొగల్రాజుపురంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడి ఒక 5 చనిపోవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసినప్పుడు అధికారులు మమేకం చేశాడండి. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అధికారులు మ్యాపింగ్ చేసేసి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ తెప్పించేసేసి యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా మనం వాళ్ళకి సహాయ చర్యలు చేయాలి, ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకో పక్కన ఆర్టీజీఎస్ పనిచేయట్లా. తక్షణమే ప్రతి వారికి కూడా మొబైల్ ద్వారా సందేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన పడిన తప్పన మామూలు తప్పన కాదు. ఆ రైతులు మొత్తం నిద్రపోవాలి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాత్రి 11:40 మీరు సింగ్ నగర్ లో అక్కడికి వెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్ళి అమ్మా మీకు ఆహారం అందిందా, టార్చ్ లైట్ వేసుకొని ఒక ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ బాధల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు స్పందించే తీరు అమోఘం అండి. ఆయన అవన్నీ వదిలేసేసి సాహిబ్ గారు వరద సంభవించిన తర్వాత విపత్తుని హ్యాండిల్ చేసే విధానంలో ఎవ్వరు ఇక్కడ ప్రశ్నించట్లేదు. చంద్రబాబు గారి చిత్తశుద్ధిని కళ్ళారా గత 3 రోజులుగా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆయన ఎన్ని గంటలకి సందర్శించారో, అలాగే నిన్ననే నేను ప్రత్యక్షంగా చూశాను. 9:45కి ఆయన ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది 11:45కి. నేను ఇంటికి దారిలో వెళుతుండగా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున వాహనాలు ఉన్నాయి, అధికారులతో సమీక్ష జరుపుతున్నారు లోపల. కాబట్టి వీటిని అడగ నేనేమంటున్నా అంటే అసలు విపత్తు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఫెయిల్యూర్ ఉంది అనేది కొంత వినపడుతోంది. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు సురేష్ గారు, విపత్తులు సంభవించేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల్ని అలర్ట్ చేస్తారండి. ఖచ్చితంగా మేము అధికారులతో అలర్ట్ చేశాం. కానీ ఇక్కడ ఏంటంటే బుడమేరు విషయంలో అది జరగలేదు అనేది ఇక్కడ ఆరోపణ. ఇక్కడ విజయవాడలో ఈ విలయ తాండవానికి ప్రధానమైన కారణం అఫ్ కోర్స్ నిన్న వచ్చేసింది కృష్ణాకి సంబంధించింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికి ఎవరు చేయగలిగింది ఏమి లేదు పెద్దగా, ఎందుకంటే పైనుంచి వాటర్ వస్తూ ఉంటుంది. గేట్లు అప్పటికే ఫుల్గా ఎత్తేసారు, మొత్తం 70 గేట్లు కూడా చేయగలిగింది ఏం లేదు, ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. నేనేమంటున్నా అంటే అసలు విలయం జరిగింది బుడమేరు కట్ట తెగిపోవడం మూలంగా. ఇంతకుముందు అనేక సందర్భాల్లో బుడమేరు పొంగి వరదలు సంభవించినా కానీ ఈ స్థాయిలో నష్టం జరగలేదు. ఈ స్థాయిలో ఈరోజు నష్టం జరగడానికి బుడమేరు తెగడం మూలంగా. సరే, తెగటం కూడా మీ చేతిలో లేదనుకుందాం, కానీ ఈ స్థాయిలో నీరు వస్తుందని కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అలర్ట్ చేసే విషయంలోనూ అలాగే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలోనూ ప్రియారుగా యాక్టివ్ కాలేదు అనేది ప్రధాన ఆరోపణ. సురేష్ గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది బుడమేరు ఒకటి, మున్నేరు ఒకటి. ఈ 2 ప్రవాహాల వల్ల విజయవాడ ప్రాంతంలోకి భారీగా వరద నీళ్ళు వచ్చింది కట్టలు తెగిపోవటం వల్ల. దీనికి తగదన్నట్టు భారీ వర్షం 20 నుంచి 30 సెంటీమీటర్ల మధ్యలో వర్షం పడిందండి. ప్రధానంగా ఈ 3 ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారుల్ని అలర్ట్ చేశాము. అధికారులు అలర్ట్ చేశాము. మేము అలర్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది వాళ్ళ ప్రాంతాలు వదిలి బయటకు రావడానికి సముఖత చూపించాల. అయినా కానీ మేము అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కొంతమంది అందుబాటులో ఉండవాలని, ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలని అంచనా వేసేటువంటి కొంతమంది నిపుణులు కూడా అక్కడ పంపించాం. దాంతో పాటు ప్రధానంగా జరగాల్సిన నష్టం జరిగింది, జరగకుండా చూడటానికి మేము చర్యలు తీసుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసుకుంటారండి. మనకి టెక్నాలజీ ఉంది, మనకి ఆర్టీజీఎస్ టెక్నాలజీ ఉందండి. రియల్ టైమ్ గవర్నెన్స్ లో గతంలో ఏదైనా కానీ విపత్తులు జరిగినప్పుడు మ్యాపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆర్టీజీఎస్ పక్కన పడేశారండి. నిన్న వెళ్ళి చూస్తే ఆర్టీజీఎస్ లో ఏవి ఆ ఛాంబర్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏం పనిచేయట్లా. అప్పటికప్పుడు బయట నుంచి కొన్ని ఎక్విప్మెంట్ చేసేసి సర్వర్లు ఫిట్ చేసేసి జీపీఎస్, నావిగేషన్, కొంతమంది నిపుణులు తీసుకొచ్చి వాళ్ళ అంచనాలతో కొన్ని ప్రాంతాలను మ్యాపింగ్ చేసుకున్నాం. మీకు ఇంకోటి కూడా చెబుతాయి, ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చివరి వాళ్ళకి కొన్ని సహాయ సహకారాలు అందించలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు కూడా
ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆవేదనతో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆపలేదండి. తమ్ముడు, మీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను, నాకు ఒక్క గంట అవకాశం ఏంటి, నేను మొత్తం సెక్రటరేట్ చేస్తానన్నారు. మీకు 175 ఏదైతే ఈ సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాల్లో ప్రతి సచివాలయానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలాట్ చేశారండి. దీంతో పాటు మీకు పై నుంచి ఫెర్రీ ఘాట్ దగ్గర నుంచి భారీ వరద కిందకు వస్తుంది. కృష్ణలా కావచ్చు, భవానీపురంలోకి వచ్చేటువంటి వరద వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. వాళ్ళని ఎప్పటికప్పుడు బయటకు తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశాం. దీంతో పాటు కేంద్ర సహాయ సహకారాలు తీసుకున్నాము. ఎవరు కూడా ఒకటండి, ఇక్కడ ప్రకృతి విలయ తాండవం. ఎవరు కూడా దీన్ని ఏం చేయాలి, ఆ ఉండ బాధితులను ఆదుకోవాలి. ఆ ఏదైతే ఉందో ఆ ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. మీరు కొండ చర్యలు విరిగి పడిన తర్వాత చూడండి, దాదాపు 30-40 మంది అక్కడికి పోలీసులు పంపించడం జరిగిందండి. వాళ్ళతో పాటు స్వచ్ఛందంగా మా కార్యకర్తలు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. దీంతో పాటు మీరు చూడండి, టెక్నికల్ గా డ్రోన్స్ తో కూడా మేము ఆహారం అందించామండి, మెడిసిన్స్ అందించాము. ఎవరైతే అవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి, దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. రెస్క్యూ ఆపరేషన్స్ విషయంలో కానీ, లేదంటే గనక స్పందించిన తీరు కానీ, ఆహార పానీయాలు వారికి అందజేసే విషయంలో కానీ అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు 100% ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆయన ఏంటంటే చివరి వరకు ఎంత కాదనుకున్నా కొంతమందికి అందనటువంటి పరిస్థితి ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్ గా చేసినా. దట్టు ఈ రకమైనటువంటి వరద ఉధృతిలో చేయగలిగినంత చేస్తుంది. దాన్ని ఎవరు తప్పట్టు. ఇక్కడ ఏంటంటే ప్రికాషియస్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకునే దాని మీద మిమ్మల్ని అడిగాను, అంతకంటే ఏం లేదు. వస్తాను మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? ఒకటి, ఏదైతే ప్రతిపక్ష నేత నిన్న చేసినటువంటి ఆరోపణలో అసలు ఎంతవరకు దాంట్లో సమంజసం అనిపిస్తోంది. రెండు, ఆయన అన్నట్లు కావాలని ఎత్తేసారు మ్యాన్ మేడ్ డిజాస్టర్. అసలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే మాట దీనికి అసలు నప్పుతుందా, అసలు అనొచ్చా? ఆ రకమైన పరిస్థితి ఏది ఉన్నటువంటి ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో విజయవాడ విపత్తుకు 3 కారణాలు. ఇది ముప్పేట దాడి. ఒకటి బుడమేరు ముంపు, రెండవది కృష్ణాకు అనూహ్యమైన వరద, మూడవది కొండ చర్యలు విరిగిపడడం. ఈ మూడింటి వలన విజయవాడ విపత్తు. ఒకటి బుడమేరు ముంపు, 2 కృష్ణాకు వచ్చేసి అనూహ్యమైన వరద, మూడవది కొండ చర్యలు విరిగిపడడం. సరే, ఎంత నష్టం జరిగింది, ఏమేం జరిగింది తర్వాత. ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి. ఒకటి ప్రకృతి విపత్తు, 2 మానవ విపత్తు. 2 ఉన్నాయి. ప్రకృతి విపత్తుకు సంబంధించి 24 గంటల్లో 2-3 నెలల్లో కురవాల్సిన వర్షము 24 గంటల్లో కురవడం అనేది ఇది ప్రకృతి విపత్తు. రెండవది వచ్చేసి సరే కొండ చర్యలు, ఇది కూడా ప్రకృతి విపత్తు కింద వేసుకున్నా కానీ మానవ తప్పిదం కూడా ఖచ్చితంగా ఉంది. మానవ తప్పిదములో ప్రస్తుతం ఉండే టెక్నాలజీలు, ఈ యొక్క భారీ వర్షాలు వరదలు వచ్చేటప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. 1 రెస్క్యూ, 2 రిలీఫ్, 3 రిహాబిలిటేషన్, 4 రెస్టరేషన్. ఈ 4 దశలు భారీ వర్షాలు వరదల్లో ఎప్పుడు వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు 1 రెస్క్యూ, 2 రిలీఫ్, 3 రిహాబిలిటేషన్, 4 రెస్టరేషన్. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అంటే ఇమ్మీడియట్ గా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని అలర్ట్ చేసేసి వాళ్ళని వచ్చేసి ముంపు ప్రాంతాల నుండి వాళ్ళని వచ్చేసి బయటికి పంపించడం అనేది, అది రిలీఫ్ క్యాంప్స్ కావచ్చు, ఎత్తైన ప్రదేశాలు కావచ్చు. ఇంకోటి, దీనికి ప్రజెంట్ వచ్చేసి టెక్నాలజీ ఉంది, వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది 28వ తారీఖు నుండే. తర్వాత వచ్చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది, ఈవెన్ మాండలిక వ్యవస్థ, గ్రామ పంచాయతీ వ్యవస్థకు కింద కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వచ్చేసి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు వచ్చేసి పక్కన అక్కడ మున్నేరు కావచ్చు, బుడమేరు పైన వర్షం పడుతుంది, హెవీ రెయిన్స్ వస్తుందని చెప్పేసి ఇవన్నీ వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నప్పుడు డెఫినెట్ గా వచ్చేసి వీళ్ళను అలర్ట్ చేసి, ఒకవేళ వాళ్ళు వద్ద మేము పోమని, మా ఇళ్ళ నుండి పోమని చెప్పినా కానీ వాళ్ళను పోయేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కాడ మాత్రము ప్రభుత్వ యంత్రాంగం, అది అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రభుత్వ కింద లెక్క. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీలో అక్కడ మాత్రము ఖచ్చితంగా ఆడ ఫెయిల్యూర్ కావడం జరిగింది. సరే, దానికి ఇంకా మిగతా అన్ని బుడమేరు ఆక్రమణలు, ఇది ఒక రోజు జరిగింది కాదు,
గత అనేక సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు కారణమే. దానికి బుడమేరు ఆక్రమణలు చేయడం, తర్వాత కొల్లేరులో చేపల చెరువులు, అంటే ముందుగానే బుడమేరు వచ్చేసి నేరోగా ఉంటుంది, ఉధృతంగా వస్తుంది. ఆ నేరోగా ఉండే దాంట్లోనే మరీ నేరో చేసి పెట్టారు. అంటే ఈ ఆక్రమణలు ఆ పక్క ఈ పక్క, తర్వాత ఆ నుండి వచ్చేసి బుడమేరు కొల్లేరులో కలవాలా, ఆ కొల్లేరులో కలిసేదానికి మళ్ళీ ఇక్కడ కొల్లేరులో వచ్చేసి చేపల చెరువులు, ఇక్కడ ఆక్రమణలు. కాబట్టి ఏరు వచ్చే ప్రవాహానికి వచ్చేసి ఆక్రమణలు అడ్డం వచ్చిన ఇబ్బంది అయింది. అవి కలిసే కొల్లేరు సరస్సు వచ్చేసి అక్కడ చేపల చెరువులు. కాబట్టి ఆ విధంగా మిగతా వచ్చేసి పొర్లి పడాల్సి వచ్చింది. తర్వాత బుడమేరు డైవర్షన్ కెనాల్ వచ్చేసి వెలగలేరు కాంటి ఆ డైవర్షన్ కెనాల్ వచ్చేసి ఇక్కడ పోలవరం కుడి కాలువ రెండు కలిసి తాత విద్యుత్ కేంద్రం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి. కాబట్టి దీనికి వచ్చేసి గనులు పడినాయి. కాబట్టి అటు బుడమేరు ఆక్రమణలు, ఇటు కొల్లేరు ఆక్రమణలు, ఇటు బుడమేరు డైవర్షన్ కెనాల్ యొక్క గనులు పడము, ఇవన్నీ కలిసి ఓవరాల్ గా ఇది ఒక రోజు కాదు కానీ మానవ తప్పిదాల కింద గత అనేక సంవత్సరాలుగా వచ్చిన తప్పిదాలు. ఇంకొకటి వచ్చేసి తులసిరెడ్డి గారు, మీరు కొన్నాళ్లుగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి అన్ని ఉటంకించారు, అది వాస్తవం. దాని మూలంగానే చాలా భారీ ఎత్తున ఉండేటటువంటి బుడమేరు చిన్న కాలువలాగా తయారైంది. కాబట్టి వచ్చేటటువంటి అంత స్థాయి ఇన్ఫ్లోని అది అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ నిన్న ఏదైతే అన్నారో వాంటెడ్గా ఏదైతే వెలగలేరు దగ్గర చెప్పపెట్టకుండా గేట్లు ఎత్తేసారు, అది కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండటం కోసం అని చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అది రివర్స్ చెప్తున్నా అనిపిస్తుంది నాకు. వెలగలేరు కాడ రెగ్యులేటర్ ఎత్తుతే బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చేసి కృష్ణానదిలో కలుస్తాయి. ఒకవైపు వచ్చేసి పైన శ్రీశైలము, సాగరు, పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కనీవిని ఎరుగని వరద ఆ పక్క వస్తుంది. ఈ పక్క వచ్చేసి ఈ యొక్క గేట్ రెగ్యులేటర్ వదిలితే ఆ నీళ్ళు వస్తాయి. మరి రెగ్యులేటర్ నీళ్లు వదిలారంటున్నాడా వదలలేడు జగన్ అర్థం కాదు నాకు. వదిలేసాడు, వదిలితే ఇప్పుడు ఏది ఏమైనా కనీవిని ఎరుగని ప్రకాశం బ్యారేజ్ కూడా పోవాల్సింది కదా. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 10,94,402 క్యూసెక్స్, ఇది 2009 అక్టోబర్ 5న దిస్ ఇస్ రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దిస్ ఇస్ మాక్సిమం ఇంతవరకు చరిత్రలో. దాన్ని మించి వచ్చింది ఈసారి 11,43,414 క్యూసెక్స్. కాబట్టి ఇప్పుడు ఇంక దీని చంద్రబాబు ఇల్లా లేకుంటే రాజుగారి ఆశ్రమా ఇంకోటి కాదు, చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 11,43,414 క్యూసెక్స్ వచ్చినప్పుడు ఇంకా దాన్ని ఏ విధంగా గేటు మొత్తము ప్రకాశం బ్యారేజే కొట్టుకొని పోతుందేమో అనే పరిస్థితి వస్తా ఉంటే ఇప్పుడు చంద్రబాబు ఇల్లు గురించి ఆలోచించాల్సింది వచ్చేసి ప్రకాశం బ్యారేజే ఉంటుందా ఉండదా, 67, 68, 69 ఆ యొక్క పిల్లర్స్ గేట్లు అవి వచ్చేసి పడవలు వచ్చి కొట్టుకున్నాయి. మిగతాది వచ్చేసి కనీవిని వరద మొత్తము 70 గేట్లు కొట్టుకొని పోతాయేమో, మొత్తం ప్రకాశం బ్యారేజే కొట్టుకుపోతుందేమో, పరిస్థితి వచ్చేసి మొత్తం లంక గ్రామాలు ఒక్కటి మిగలదేమో అనే పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇంకా వచ్చేసి గడాలు గాలి కొట్టుకుపోతా ఉంటే గడప గుండు సూదులు పట్టుకున్నట్టు ప్రకాశం బ్యారేజే ఉంటుందా ఉండదు అనుకుంటుంటే చంద్రబాబు ఇల్లు మునుగుతుందా మన కదా అనేది అర్థం లేని ఆరోపణ. అది వచ్చేసి అది కరెక్ట్ కాదు ఏ విధంగా. కానీ మిగతా అన్ని వచ్చేసి అలర్ట్ చేయడంలో మాత్రము డెఫినెట్ గా ప్రజెంట్ ఉండే టెక్నాలజీలో అలర్ట్ చేయడంలో మాత్రం కొంత వైఫల్యం జరిగింది. తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ వచ్చేసి చాలా మటుకు చేస్తున్నారు. రిలీఫ్ ఆపరేషన్ ఎంత చేసినా కానీ రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్ కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రిలీఫ్ క్యాంపులకు వస్తే వాళ్ళందరికీ ఆహారం ఇవ్వడము, మందులు ఇవ్వడము, నీళ్లు ఇవ్వడం చాలా సులభం. కానీ 2 లక్షల దాదాపు 3 లక్షల మందిలో ఒక 40,000 మందిని మాత్రమే రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారు. ఇంకా 2,60,000 మంది వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే అక్కడనే ఉండిపోయారు. కాబట్టి వాళ్ళకు వచ్చేసి డ్రోన్ల ద్వారా ఈ సప్లై చేయాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంది. అందువల్ల ఎంత ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఎంత ప్రయత్నం చేసినా ఫస్ట్ రెస్క్యూ కార్డు ఫెయిల్ అయినారు కాబట్టి రిలీఫ్ కార్డు వచ్చేసి ఎంత కష్టపడుతున్నా కానీ ఇంకా వచ్చేసి అందరికీ అందడం లేదు. ఇది జరిగింది యాక్చువల్ గా. ఓకే సార్, తులసిరెడ్డి గారు మీరు చెప్పిన మిగిలిన 2 ఆర్లు ఉన్నాయి కదా, ఆ 2 ఆర్లు దీని తర్వాత ఇప్పుడు సెకండ్ ఆర్ ఫేజ్ లో ఉంది కాబట్టి
we have to see how the rehabilitation and restoration phase will be done. Right, sir. Kodeswara garu, what is your opinion, sir? Total observation. Alage Pratipaksh Nayikudiga Jagannamohan Reddy garu ninna మొట్టమొదటిసారి మొత్తానికి నీళ్ళల్లో కాళ్ళు అడిగి పెట్టారు. ఆ కాన్వర్ట్ పొజిషన్ వచ్చినట్టుంది. బట్ ఓకే, ఆహ్వానించాల్సిందే. బట్ అప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, అది కూడా ఎక్కడా కూడా లాజిక్ లేనటువంటి ఆరోపణలు చేశారని సర్వత్రా వినిపిస్తోంది. మీ అబ్జర్వేషన్? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల గురించి నేను సాక్షి పత్రికలో చదివాను. అందులో రాసింది ఏమిటంటే, ముందు జాగ్రత్త చర్యగా నాగార్జున సాగర్ లేకపోతే శ్రీశైలం డ్యాములన్నిటిని కూడా ఖాళీ చేసి ఉంటుంటే పైనుంచి వచ్చేటువంటి వరద అక్కడ నిలిచిపోయి ఉండేది. పులిచింతల ఈ 3 డ్యాముల్ని ఖాళీ చేసి ఉంటే ముందు జాగ్రత్త చర్య అని చెప్పినట్టుగా దానిలో నాకు అర్థమైంది. మరి అటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి సంపాదించారో నాకైతే తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాల గురించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చేసినటువంటి హెచ్చరికని సీరియస్ గా తీసుకున్నట్టయితే కనిపించలేదు. సీరియస్ గా తీసుకుంటే ముందుగానే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం, లేకపోతే ఏవైతే మునక ప్రాంతాలు లేకపోతే మునక వచ్చేటువంటి అవకాశాలు ఎటువంటి ఉంటాయో అలర్ట్ చేయడం అనేటువంటిది చేసి ఉండేవాళ్ళు. కానీ అలాంటి ప్రయత్నాలు జరిగినట్టుగా కనపడలేదు. ఇక ప్రధానమైనటువంటి అంశం బుడమేరు డైవర్షన్ కెనాలు, బుడమేరు లేక్, మన కొల్లేరులోకి వెళ్ళేటువంటి ఇది. ఈ బుడమేరు అనేటువంటిది దాని నిర్వహణ సక్రమంగా లేదు అనేటువంటి ఒక వాస్తవం. ఎందుకంటే దాని నేచర్ చూసినప్పుడు విజయవాడలో వర్షాలు లేకపోయినా, లేకపోతే విజయవాడ పరిసరాల్లో వర్షాలు లేకపోయినా కానీ ఎగువన పడినటువంటి వర్షాలకి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం అనేటువంటిది బుడమేరుకున్నటువంటి ఒక ప్రత్యేకత. అటువంటి దానికి సంబంధించి ఇప్పుడు డైవర్షన్ కెనాల్కి గండిపడిందా, లేకపోతే కట్ట బలహీనమైందా, ఇటువంటివన్నీ కూడా అధికార యంత్రాంగం వర్షాలు రాబోయే ముందు, అందులోనూ హెవీ రైన్స్ పడతాయి అని అనుకున్నప్పుడు వాటన్నిటినీ తనిఖీలు చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏమైంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందువల్ల వర్షాన్ని నివారించడం లేకపోతే వరదలు నివారించడం అధికార యంత్రాంగం వల్ల కాదు, ముఖ్యమంత్రి వల్ల, ఎవరి వల్ల కాదు. కానీ ముందు జాగ్రత్తగా ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ వల్నరబుల్, ఏదైనా వర్షాలు హెవీ ఫ్లడ్స్ వస్తే ఎక్కడ దెబ్బతింటాయి అనేటువంటిది ముందుగానే, సీజన్ కి ముందుగానే ఇటువంటి అన్ని కూడా చూసుకోవాలి. కానీ యంత్రాంగం అటువంటి తనిఖీలు కానీ లేదా ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ విఫలమైందనేది ఒకటి. ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు మెయింటెనెన్స్ గురించి ప్రస్తావించారు. కానీ ఇది గత 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో విస్మరించబడినటువంటి పరిస్థితి. అందు గురించే కాసేపటి క్రితమే చెప్పారు, ఈ బొడమేరుకి 7 చోట్ల గండి పడింది, దాని మూలంగా అలాగే ఈ కట్ట తెగటం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. సో మెయింటెనెన్స్, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ ద మెయిన్ కాజ్ మీరు చెప్పినట్లు. అది మరి ఎంతకాలంలో అంటే వీరు వచ్చి 70 రోజులు అవుతుంది, 70-80 రోజులు అవుతుంది. మరి డిఫెండ్ చేసుకోవడానికి ఈ పీరియడ్ వీళ్ళకి ఓకేనా? అంటే డిఫెండ్ చేసుకోవడం అంటే తప్పించుకోవడం అని కాదు, ప్రాక్టికల్గా మెయింటెనెన్స్ అనేది ఓవర్ నైట్ కొన్ని సంవత్సరాల పాటు నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ సాధ్యపడుతుందా అనేది యాక్చువల్గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ సార్. ఓవర్ నైట్ అధికారానికి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఏదో అద్భుతాలు చేసేస్తారు, మొత్తం అన్ని చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా అట్లా చెప్పను. కానీ బుడమేరు గురించి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కాదు, అంతకు ముందు మన చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అది కరెక్ట్ సార్. బుడమేరు పొంగడం అనేది ఈరోజు కొత్త కాదు, అనేక సందర్భాల్లో చూసాం. కానీ ఈ రోజు ఇంత విపత్తుకు కారణం బుడమేరు పొంగడం కాదు, బుడమేరు తెగింది. కాబట్టి ఇది ఎప్పటిలాగా పొంగుంటే ఈ రకంగా ఉండేది కాదు, మరో రకంగా ఉండేది, ఈ రకమైనటువంటి నష్టం ఉండేది కాదు. ఈ తెగటం అనేది ఎలా చూడాలి?
ఇప్పుడు తెగటం అనేటువంటిది అది ఇప్పుడు మెయింటెనెన్స్ ఒక రోజులో 5 ఏళ్లలోనో లేదా 10 ఏళ్లలో కాదు. దానికి సమగ్రమైనటువంటి ఒక ఎందుకు అంటే బుడమేరు ప్రాంతంలో నివాసాలు ఏర్పడుతున్నాయి, కొత్త నివాసాలు ఏర్పడుతున్నాయి. రెండోది బుడమేరు ఆక్రమణలు, ఇటువంటివన్నీ కూడా ఇవాళ ఓవర్ నైట్ ఏదో జరిగిపోయినటువంటి కాదు కదా. దానికి సంబంధించినటువంటి బుడమేరు పొంగినా లేకపోతే కట్టలు దిగటం అనేటువంటిది సరే, అది యాక్సిడెంట్. కానీ బుడమేరు నిర్వహణకు సంబంధించి కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వాలన్నీ. ఎవరు అధికారంలో ఉన్నా, రాజశేఖర రెడ్డి గారైనా, ఇతర కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులైనా, చంద్రబాబు నాయుడు గారైనా అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ నిర్లక్ష్యం అనేటువంటిది కట్టలు దిగడానికి, హెవీ రైన్ వచ్చినప్పుడు కట్టలు దిగడానికి కారణం కావచ్చు, లేకపోతే ఇంకోటి కారణం కావచ్చు. అందుకని అది దాని గురించి ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం ఏమిటో, దాని తీవ్రత ఏమిటో ఇప్పటికైనా అర్థమైంది కనుక దాని గురించి రాజకీయాలు చేయాల్సినటువంటి పని లేదు. గడిచినటువంటి 5 నేను ఏమంటున్నానంటే 5 సంవత్సరాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నిర్వహణ లోపం కారణంగానే ఇలా జరిగింది అనేది కూడా ఒక విధమైనటువంటి ఆరోపణే. అంత నేను చెప్పేది అదే. 5 సంవత్సరాల్లో ఎలక్షన్ జరిగింది, అంతకు ముందు కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇకపోతే ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటి గురించి ప్రస్తావించారో అది ఎంతవరకు సమంజసం? అది అర్థం లేని విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉన్నది ఇటువైపు కాదు కదా, అటువైపు ఉంది. ఇప్పుడు కృష్ణా రివర్ నుంచి బుడమేరులోకి నీరు పారించి కృష్ణా రివర్ ని బుడమేరులోకి నీరు పారించి అటు వదిలేరు నీళ్లు అనుకోవచ్చు. అది కాదు కదా, డైవర్షన్ కెనాల్ బుడమేరు నుంచి కృష్ణా రివర్ లోకి వస్తుంది కదా నీరు. రెండు అంటే ఇక్కడ నేను ఎందుకని అడుగుతున్నానంటే ఆయన దాంతో వదిలేదు, ఆయన వచ్చి ముందు క్షమాపణ చెప్పాలి అని ఒక తీవ్రమైనటువంటి ఒక డిమాండ్ పెడుతున్నారు అనమాట. అది ఒకటి వెళ్ళిందా ఆయన నిన్న మొదటిసారి ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పరిశీలన. అంతకుముందు చాలాసార్లు చూసాం మనం ఆయన ఇప్పుడు ఏరియల్ సర్వేలు, లేదంటే కనుక ఒకనొక సందర్భంలో ఏదో ఒక గ్రీన్ కార్పెట్ ఏదో పరుచుకున్నారు, అంతవరకు చూసాం తప్ప ఇక ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మొదటి రోజు నుంచి నీళ్ళల్లో తిరుగుతున్నప్పుడు ఇక నేను దిగకపోతే బాగోదు అనుకున్నారు. మొత్తానికి అయితే దిగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ అక్కడ కూడా ఆయన ఆరోపణలు ఎక్కడ లాజికల్గా లేకపోవడం అనేది మరి ఆయనకే ప్రతిష్టనివ్వదు. అది ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు బుడమేరుకి డైవర్షన్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఎందుకు చేశారంటే ఆ దిగువ ప్రాంతంలో కొల్లేరుకి వెళ్ళేటువంటి దారిలో దానికి ఫ్లడ్స్ వచ్చి పంట పొలాలని దెబ్బతీస్తా ఉంది. అందుకని కొంత నీరు కృష్ణా రివర్ లోకి మళ్లించేట్లయితే దానివల్ల నష్టం తగ్గుతుంది అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ కారణంగా ఆ డైవర్షన్ ఛానల్ అనేటువంటిది వచ్చింది. అందువల్ల అట్నుంచి ఇటు నదిలోకి నీరు వస్తుంది తప్ప నదిలోంచి బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి పంపించి ముంచేది కాదు కదా, జరుగుతా ఉంది. తులసిరెడ్డి గారు కూడా అదే సందేహం వ్యక్తం చేశారు, వదిలితే ఇంకాస్త నష్టం పెరుగుతుంది కదా ఈ ఇంటికి అని చెప్పేశారు. అదే చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే కృష్ణా రివర్ లోకి వాటర్ వస్తుంది, దాని నుంచి కృష్ణా రివర్ నుంచి ఆ కాలంలోకి వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు ఆ రెండు కూడా మన పోలవరం కెనాల్ తోటి లింక్ చేశారు కదా వాటన్నిటిని కృష్ణాలోకి రావడానికి. అందువల్ల అది ఫూలిష్నెస్. ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం అనేటువంటి ఫూలిష్నెస్. ఒక చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మరి అన్ని ఆయన కూల్చివేస్తాను ఆక్రమణలు అని చెప్పినటువంటి అన్ని కూడా మురిగిపోయినాయి కదా. కానీ అది ఒక విధంగా చెప్పాలంటే ఒక చౌకపారు విమర్శ తప్ప మరొకటి కాదు. ఓకే, రవీంద్రబాబు గారు, రెస్క్యూ ఆపరేషన్స్లో జన సైనికులు యాక్టివ్గానే పాల్పంచుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు తెలుగుదేశం శ్రేణి, అన్ని పార్టీల వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో చేయగలిగినంత చేస్తున్నారు, కాదంటలేదు. అయితే జనసేనాని ఎక్కడ అనేది ఒకటి ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం. అయితే 1-2 అప్డేట్స్ కూడా వచ్చినాయి. ఆయన సమీక్షలు చేసుకుంటూ ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు, ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో దిగితే ఇబ్బంది తప్ప ఏమీ ఉండదని చెప్పేసి. అయితే విపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వస్తేనేమో అడ్డం పడ్డారంటారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదంటే అధికారులు చేసే పనికి నేనెందుకు ఆటంకం, లెట్ దెమ్ డూ దే డ్యూటీ అన్నట్టుగా అప్పుడు సమర్థించుకున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి 4 గంటలకు ఒకసారి
క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటేనేమో ఈయన షో ఆఫ్ చేస్తున్నారు, ఫోటో ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఫోటో సెషన్స్ అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇట్ ది సేమ్ టైం జనసేన అని ఎక్కడా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది ఒకసారి. యా ఇప్పుడు ఓకే సార్, కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం, మేధావులకు అందరికీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడనే ప్రశ్న వచ్చింది కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు వార్తల్లో ఈ రోజు కూడా చూసాం, ఆయన ఎక్స్ ఫ్యాక్టర్తో ప్రతిదీ ఆయన మౌంటర్ చేసి సమీక్షిస్తున్నారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒకటి మాత్రం నిజమండి, ఎంతో అనుభవం గల మనిషి, ఎంతో సునామీ వచ్చి విశాఖపట్నం మొత్తం కొట్టుకుపోతే, సిటీ మొత్తం కొట్టుకుపోతే, ఎలక్ట్రికల్ సిస్టమ్ పోయి అన్ని సిస్టమ్స్ పోయినటువంటి అన్ని రోడ్లు చెట్టుపోతే చంద్రబాబు నాయుడు 15 రోజులు 2 నెలలు 3 నెలలు కూర్చొని దాన్ని రీస్టోర్ చేశారు. రిహాబిలిటేషన్ రీస్టోర్ చేశారు, ఆయన రిలీఫ్ చేశారు. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా 6 ఫ్యాక్టర్స్ ఆయన చేశారు. ఇప్పుడు ఇది ముప్పు అండి, ఇది ముప్పు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిడిక్టబుల్. ఒక పక్క కృష్ణానది పొంగుతుంటే ఒక పక్క పొడ మీద కట్టదించుకోవడం అనేది మోస్ట్ అన్ఫార్చునేట్. ఇది ఎవరు మ్యాన్ మేడ్, అతను ఈ మేడ్ అనేవి ఊరికే కోతలు కూర్చుని తప్ప ఎవరైనా సరే, బట్ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ముప్పు చెప్పొస్తే ఎలాగొస్తాయండి? వాటర్ చాలా ప్రమాదం అనే సంగతి ఎంతమంది తెలుసు? వాటర్ కనుక పొంగితే, ఒక నది పొంగితే ఏమవుతుందో తెలుసు కదా. కృష్ణలంకలు ఎన్నిసార్లు మునిగినాయండి? రిహాబిలిటేషన్ ఎన్నిసార్లు ఇచ్చారు గవర్నమెంట్స్? కాబట్టి మీరేంటి సార్ అలా అంటారు? ఆగండి ఒక్క నిమిషం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే క్రమంలో ఇదేం కొత్త కాదు, 2009లో వచ్చింది, ఈవెన్ నా హయాంలో వచ్చింది, 2020లో వచ్చింది, 2020లో వచ్చిందని మనకు గుర్తుంది, కానీ 21 వచ్చిందంటే 22 కూడా వచ్చిందంట. అదైతే నాకు గుర్తులేదు. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, మేబీ హీ మస్ట్ బి కరెక్ట్. ఈ స్థాయిలో వచ్చిందని చెప్పి చెబుతున్నారు ఆయన. 2020లో కూడా ఈ స్థాయిలో రాలేదు. అప్పుడు కూడా వచ్చి పడవలు అడ్డం పడితే అదేదో కొద్దిగా కాంట్రవర్సీ అయ్యి కావాలని పడవలు అడ్డు పెట్టారని చెప్పేసి అదొకటి అంటున్నారు. అది తప్ప అప్పుడు వచ్చింది కానీ ఈ స్థాయిలో అయితే రాలేదు. మరి ఆయన మీరేమంటున్నారంటే అసలు ఈ స్థాయిలో ఎప్పుడు రాలేదంటే నా స్థాయిలో కూడా వచ్చింది, నేను బాగా చేశాను అంటున్నారు ఆయన. లేదు, ఆయన స్థాయిలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఆయన స్థాయిలో వచ్చింది గోదావరి జిల్లాలో వస్తే అంతా అయిపోయినాక ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఏరియల్ సర్వే చేసి వచ్చారు. ఆయన ఏనాడు కూడాను రెస్క్యూ తీసుకొని ఇలా ఈ రోజు మాట్లాడినట్టుగా ఎప్పుడు ఆయన లేదు. అసలు ఈ రోజు ఒక బాధ్యతారహితంగా విపక్షం మాట్లాడుతుంది తప్ప బాధ్యత మాట్లాడట్లేదు. బాధ్యత మాట్లాడితే ఆయన 39% ఓట్ బ్యాంక్ వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి పనిచేయించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా he has got lot of responsibility. It is irresponsible statements he is making today. This is totally we condemn the statement. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, 30 తారీఖు జీతాలు ఇస్తున్న ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడేటువంటి తప్పుడు మాటలు వెళ్ళి పాయింట్ వెళ్తాం కదా. ఇక్కడ జీతాల సమస్య కాదు కదా, మనం జీతాల దగ్గర గురించి కాదు కదా మనం మాట్లాడుకుంటున్నది. ప్రస్తుతం యొక్క విపత్తు, ఈ విపత్తు యొక్క నివారణ చర్యలు ముందుగానే ఆ రకమైనటువంటి యాంటిసిపేషన్ చేశారా లేదా, ఒకవేళ అది కూడా కంట్రోల్ దాటి జరిగిన తర్వాత ఎలాగ ఆపరేషన్ జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ మీరు అన్నది వాస్తవమే, ఆయన ప్రతిపక్ష నేతగా ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే పర్లేదు, ఇంకా సహాయం అందాలి, వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటే దాన్ని ఎవరు తప్పు కదా. He can do it. He has got a number of people behind him. అందరూ ఉన్నారు కదా, మినిస్టర్స్ 5 ఉన్నారు. 5 ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడదు తప్ప వేలాడితే వాళ్ళు ఎక్కడ ఉన్నారా మినిస్టర్స్? వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు జనసేన ఈ రోజున? మీరు స్పందించారు సార్, అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ స్పందించారు. కాకపోతే మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో కాదు, ట్విట్టర్ లో స్పందించారు, ఎక్స్ లో స్పందించారు, ఎక్స్ లో స్పందించారు. వాళ్ళు రబ్ చేయొచ్చు కదా వచ్చి. కనీసం ఒక మనిషికి ఒక ఫుడ్ ప్యాకెట్ అందించిన మాట్లాడితే ఎట్లండి? నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు అక్షయ పాత్ర ద్వారా 1,00,000 మందికి ఆహారం పంపించారు అని మా దగ్గర మేము న్యూస్ ఉంది. అలాగే భక్తుల మన రామకృష్ణ గారు, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చి కొన్ని లారీలు మాత్రం పంపించి చేస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు పనిచేస్తున్నారు, టీడీపీ
లీడర్స్ పనిచేస్తున్నారు. అన్న రామకృష్ణారెడ్డి గారు ఇంతమంది టీం వర్క్ పెట్టి వాళ్ళకి వర్క్ అలాట్ చేసి చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నాడు. మేమైతే మీ నెంబర్ చదువుకున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఇటువంటి ఎక్స్పెక్ట్ దాన్ని ఎవరు కాదంటలేదు. ఈవెన్ నిన్న యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయినా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి అంటే ఎఫెక్ట్ అయిన ఏరియాలో అయితే ఎక్కడ చేయలేదు. దాని బదులుగా ఆయన పిలిపించిన మేరకు విపత్తులో చిక్కుకున్న వారికి సహాయ కార్యక్రమాల రూపంలో చేశారు. దాన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు, దాన్ని ఎవరు కాదంటలేదు. గుంటూరులో రెడ్ క్రాస్ ద్వారా ఇప్పుడు కొన్ని వందల కేజీల రైస్ కలెక్టర్ గారితో మాట్లాడి రెడ్ క్రాస్ నాయకులు అంతా వాళ్ళు చేస్తే మేము కూడా దానికి సహాయపడ్డాం. నేనేం వ్యక్తిగతంగా చెప్పట్లేదండి. ప్రజలు ఎవరు కూడాను ఊరికే కూర్చోట్లేదు. చూసిన దగ్గర నుంచి ప్రజలు చాలా బాధపడుతున్నారు, ఎంతో కలత చెందారు. నా ఫ్రెండ్ ఒక అతను అజిత్ సింగ్ నగర్ లో వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ హెల్డప్ అయిపోయాడు. 3 అంతస్తులు ఉన్నాడు, ఒక అంతస్తు మునిగిపోయింది. ఇవన్నీ తెలీదా మాజీ ముఖ్యమంత్రి గారికి? వాళ్ళకి తెలీదా మాట్లాడటానికి? ఇది ఒక మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ముప్పది. ఎన్ని టెక్నికల్ రీజన్ మనం మాట్లాడినా, అధికారిని బ్లేమ్ చేసినా, ఇది నోబడీ కెన్ హెల్ప్ ఇట్. భగవంతుడు అనేది ఒకటి అయితే చేస్తున్న వర్క్ అద్భుతంగా చేస్తున్నారు. చేస్తున్న వర్క్ అప్రిషియేట్ చేయాలి. లేదంటే వాళ్ళు కూడా చేయొచ్చు, ఇన్వాల్వ్ అయ్యి విమర్శించడం తప్పది. మేబీ ఆయన కూడా ఏమైనా పిలిపించుంటారు. పిలిపించి మరి యాక్చువల్గా ఈరోజు లండన్ పర్యటన ప్రోగ్రామ్ ఉన్నట్టుగా ఉంది స్కెడ్యూల్. అయితే మరి ఆయన క్యాన్సిల్ చేసుకున్నారో లేదో తెలియదు, లేదంటే ఈరోజు ఆ ఫ్లైట్ టైం ఏంటనేది తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన లండన్ పర్యటనని అలాగే యాజ్ పర్ స్కెడ్యూల్ వెళ్తారా లేదు చూడాలి. అది కూడా 25th వరకు అంట మరి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సాహిబ్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సహాయం విషయంలోకి వచ్చేసరికి చివరి ఎవరైతే బాధితులు ఉన్నారో చివరి లైన్లో ఉన్న వారికి చేయలేకపోతున్నామని మేము బాధపడుతున్నాడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏవైతే సహాయాన్ని కోసం పంపిస్తున్నామో అవన్నీ కూడా ముందు వరుసలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది తీసుకుంటాం. ఇక దాన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితి. అధికారుల అలసత్వం కూడా కొంత కనపడుతుంది. అందరూ కాదు కానీ కొంతమంది. ఇప్పటికైనా సరే వాళ్ళ అలసత్వాన్ని వేడాల్సిన అవసరం ఉంది, లేకపోతే కఠిన చర్యలకు ఉపక్రమిస్తానని ఈరోజు చాలా సీరియస్గా మాట్లాడి ఒక సస్పెన్షన్ కూడా జరిగినట్టు సార్ పక్కన పెడదాం. ఆయన మరి అధికారులు కూడా ఆయన వెన్నంటే మొదటి రోజు నుంచి పనిచేస్తున్న ఆయనకి ఇంకా అసంతృప్తి అనేది అంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అంటే మరి రీచ్ అవ్వలేకపోతున్నారేమో. నిజంగానే ఆ లూప్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే అలా మాట్లాడనుకోండి. ఇకపోతే ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యలతో పాటుగా ఆయన లండన్ టూర్ ఏమైనా క్యాన్సిల్ అయింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే నేను క్యాన్సిల్ అవ్వాలని కోరుకున్నాను కాదు, ఇప్పుడున్న విపత్కర పరిస్థితులు మరి ఆయన ఏదో టక్మని నిన్న 2 విమర్శలు చేసేసి ఆ వరద బురద తీసేసి మొహాను పూసేసి వెళ్ళిపోవటం కాదు కదా. ఆయన కూడా ఉండి ఈ చర్యల్లో పునరావాస చర్యల్లో భాగం పంచుకోపోయినా కనీసం మోరల్ సపోర్ట్ ఉండాలి కదా. సాహిబ్ గారు ఒకసారి చెక్ చేయండి. ఏమండి వినపడుతుందా? ఓకే ఓకే. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పలా. ఎందుకంటే ఆయన గోదావరి జలాలను పట్టించడం ద్వారా కృష్ణారివర్లో కలిపారు కదా. అది ఒక కారణం ఉండొచ్చు అని మర్చిపోయి ఉంటారు బహుశా, రేపంటారు అది కూడా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లా ఉండిద్దంటే ఎండిపోయిన కట్టి ఉండేది కండి, దాని నుంచి నార తీయాలనే రకం. అది సాధ్యమయ్యే పని కాదు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా విజయవాడలో జరిగినటువంటి విపత్తులో చాలా కారణాలు మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడిందండి. ఈ బుడమేరు కావచ్చు, మున్నేరు కావచ్చు, ఈ కట్టలు దిగిపోయి ఈ విజయవాడ ప్రాంతంలోకి వచ్చింది, లోతటి ప్రాంతాలను ముంచేసింది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మీరు అన్నట్టు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందికి ఆహారం అందట్లేదు. ఆ మాట వాస్తవమే, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు కానీ, పాలు కానీ, పండ్లు కానీ సరఫరా చేసేటప్పుడు ఆ మోకాళ్ళ లోతుని పరిగెత్తుకుంటా ఆ బండ్ల ఏదైతే ఆ లారీ దగ్గరికి వచ్చేస్తున్నారు. దీనికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఒక 30 బృందాలను పంపిస్తున్నారండి వాళ్ళ దగ్గరికి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా చివరి దాకా వాళ్ళకి ఆహారం అందజేయడానికి సహాయ సహకారాలు చేస్తున్నాం. మేము కూడా ఏం చేసామంటే పెద్ద మైకుల ద్వారా అయినా చేస్తున్నాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరూ రండి, మేము తీసుకెళ్లి మిమ్మల్ని పునరావాస కేంద్రాల్లో పెడతామంటే ఇప్పుడు దాకా ఒక 50,000 మంది బయటకు వచ్చారు. చాలా మంది ఎందుకో రావడానికి ఇష్టపడతలా. వాస్తవాలు కూడా ప్రజలకు చెబుతున్నాం, మేము ఈ విధంగా పరిస్థితి ఉందండి అని చెప్పి మీరు రమ్మని చెప్పి అంటున్నాము. దీంతో పాటు సాహిబ్ గారు జనరల్ గా పబ్లిక్ సైక్ ఏంటంటే కరెక్ట్, అది వాస్తవం. తొందరగా ఇంటిని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు అక్కడే సర్దుకుందాం అనుకుంటారు. ఇదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం.
సో తులసిరెడ్డి గారు మెన్షన్ చేసినట్టు రెస్క్యూ చేయాలనుకున్నా కానీ పూర్తి స్థాయి సహకారం అందదు, చాలా రిలక్టెంట్గా ఉంటారు. సరే వాళ్ళని కన్విన్స్ చేయడంలోనే ఇక్కడ ప్రభుత్వం యొక్క సమర్థత బయటపడుతుంది. అది పక్కన పెడితే ఎప్పుడైతే వాళ్ళు పునరావాస కేంద్రాలకు రాలేదో అప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ అందించడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. అది మనం చూస్తున్నాం. మీరు అన్నట్లు ఏంటంటే నిన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరు, ఈ రోజు వచ్చేసరికి పవర్ బోట్స్ యాడ్ అయినాయి, ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్స్ వచ్చినాయి, నేవీ హెలికాప్టర్స్ వచ్చినాయి. అంటే ఒక టెక్నాలజీ యాడ్ అయింది, అంటే ఒక సుశిక్షితులైన ఒక ట్రైన్డ్ పీపుల్, అలాగే దానికి తగ్గ మెషినరీ. పవర్ బోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, చాలా స్పీడ్గా త్వరగా చిన్న సైజ్ ఉంటాయి కాబట్టి వెళ్ళలేనటువంటి మామూలు వాళ్ళు కూడా వెళ్ళినటువంటి బోట్లు వెళ్ళలేనటువంటి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రోన్స్ను కూడా వాడుతున్నారు, బట్ డ్రోన్స్ యూసేజ్ చాలా మినిమంగా ఉంటుంది ఎందుకంటే దాని కెపాసిటీ తక్కువ, అలాగే ఎన్ని వాడతాం అనేది. బట్ ఎనీవే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ డ్రోన్స్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ హ్యాస్ బీన్ యూజ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. రెస్క్యూ అక్కడ ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి అందజేయటంలోనే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఎలా గమనించాలి, కొంతమంది అధికారులు ఫుడ్ సరైన టయానికి అందజేయలేకపోతే అది పాడైపోయిందండి. చూడండి, అసలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉదాసీనతగా ఉన్నారు. మీకు ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు 1,50,000 మందికి ఆహార పొట్లాలు ఇస్తున్నారండి. దాంతో పాటు అక్షయ పాత్ర వాళ్ళు 2 లక్షల మందికి ఆహారం తయారు చేశారు. దుర్గగూడలో కూడా 50,000 మందికి పులిహార పొట్లాలు రెడీ చేయడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, సీబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వాళ్ళు కూడా వాళ్ళ దాదాపు ఒక 50 మంది డాక్టర్లు ఇవాళ వాళ్ళు చేపించుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇచ్చారండి. వీళ్ళందరినీ అభినందించాలి. కానీ ఇక్కడ అధికారుల ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. మీరు చూడండి, అధికారులు కొంతమంది మాకేం పోయిలే అన్నట్టున్నారు. మీకు 175 సచివాలయాలకి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని అలాట్ చేశారండి. దీంతో పాటు 39 వార్డుల్లో క్రియాశీలకంగా ఎవరైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గరికి ఒక్కొక్క ఆఫీసర్ని అలాట్ చేశారు, ఒక్కొక్క ఇన్ఛార్జి ఆఫీసర్ని అలాట్ చేశారు. అక్కడికి ఆహారం పోవడానికి మీరు అన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా డ్రోన్లు కావచ్చు, వీటితో పాటు కొంతమంది మా కార్యకర్తలు నెత్తిన పెట్టుకొని వెళ్తున్నారండి, మూటలు నెత్తిన పెట్టుకొని వెళ్తున్నారు పడవల్లో నుంచి దిగి. ఇటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జరగాల్సిన నష్టం జరిగింది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే దాని మీద మేము దృష్టి పెట్టాము. దీంతో పాటు ఏంటంటే చాలా మంది ఈ పెద్దవాళ్ళు మెడిసిన్స్ కోసం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వాళ్ళకి కొంతమంది డాక్టర్లు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఎవరెవరికి ఏం మెడిసిన్ కావాలి ఏందని చెప్పి కొన్ని మెసేజ్లు పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైతే విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలో వాళ్ళకి అందజేసే పనిలో కూడా ఉండాలండి. కొన్ని విషయాలు బయటకు రావట్లేదు. ఈ టాపిక్ సంబంధించి ఫైనల్ క్వశ్చన్ మీకు, ఈ ఏవైతే ఒక 4 బోట్లు పైనుంచి కొట్టుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర మత్స్యకారులకు సంబంధించిన బోట్లు సరిగ్గా లంగర్ వేయిపోవడం మూలంగా అంటున్నారు. సరే, వచ్చిన ఫ్లో ఎంత స్పీడ్గా వచ్చిందో చూసాము, సరిగ్గా వాళ్ళు లంగర్ వేయలేదా వేసారా ఇది పక్కన పెడదాం కాసేపు. ఈరోజు దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాము, వాంటెడ్గా అవి ఏమన్నా అడ్డం పడేసారా, దీంట్లో ఏమన్నా రాజకీయపరమైన కుట్ర ఉందా, దాని మీద ఎంక్వైరీ చేస్తామని. నేనేమంటున్నానంటే ఎవరేం చేసినా కానీ గతంలో ఒక అనుభవం చూసాం, ఏది ఒక 2-3 పడవలు వైసీపీ గవర్నమెంట్ హయాంలో. సరే, అప్పుడు మీరు చేసిన ఆరోపణ ఏంటంటే కావాలని వాంటెడ్గా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇల్లు మునిగిపోవడం ద్వారా అమరావతి దేనికి పనికిరాదు అనే ఒక దీన్ని పంపించడం కోసం అని అన్నారు. అటువంటి అనుభవాలన్న దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడైతే ఈ స్థాయిలో పైనుంచి వరద నీరు వస్తుంది అనుకుంటున్నప్పుడు పులిచింతల నుంచి నాగార్జున సాగర్ నుంచి ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోట్ వెదర్ దే ఆర్ ఇన్ ప్రాపర్ కండిషన్ ఆర్ నాట్, అంటే ప్రాపర్గా లంగర్ వేశారా లేదా అనేది. మరి అది కూడా మీ బాధ్యతే. అక్కడ కూడా మేమన్నా ఫెయిల్యూర్ అయిందా, సరే వాంటెడ్గా చేసే ఉద్దేశం ఉంటే ఎవరేం చేయలేరు దాని సంగతి తర్వాత చూద్దాం. మరి అది కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఖచ్చితంగా సురేష్ గారు, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవడం తగదు. ఏ విధంగా వచ్చినాయో ఏంటో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మొదట ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఇప్పుడు ఆ రాజకీయాలు నేను మాట్లాడను, ఓట్లు వచ్చిన మాట వాస్తవమే, కానీ అవి ఉద్దేశపూర్వకంగా వచ్చినాయా లేదా అనేది దాని మీద విచారణ చేపడదామన్నారు. తమరు అన్నట్లు ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి అంశాలు జరగకుండా, ఇటువంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మీకు నాగార్జున సాగర్ దగ్గర నుంచి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రేవులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం. మీకు ఇంకోటి కూడా, ఆ వచ్చిన బోట్లన్నీ కూడా ఇనప బోట్లు అండి, అవి ఇసుక తీసుకెళ్లే బోట్లు, ఇసుక తీసుకెళ్లే బోట్లు, పెద్ద బోట్లు. కాబట్టి ఇది కుట్రపూరితంగా ఏమన్నా చేశారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. చేసిన తర్వాత వాస్తవాలు మాట్లాడుకుందాం. నేను ఇంకోటి చెబుతున్నాను సురేష్ గారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో సురేష్ గారు
చాలా మంది డాక్టర్లు కావచ్చు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ముందరకు వచ్చి ప్రజల్ని ఆదుకోవాలని చూసేటువంటి ఆ మానవత్వాన్ని మాత్రం మనందరం మెచ్చుకోవాలి. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. కానీ చాలా మంది అధికారులు ఆల్రెడీ చెప్పినట్లు చాలా భారీ స్థాయిలో దాతల ముందుకు వస్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా అనేక మంది ఫుడ్ అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఇవ్వడం కొంతమంది ఈజీయే, కానీ ఫుడ్ తయారు చేసి వారికి అందజేసే కార్యక్రమం కూడా చూస్తున్నారు. ఆ విషయంలో రెస్క్యూ ఈ ఆపరేషన్స్లో రిలీఫ్ ఆపరేషన్స్ ఎవరు పెద్దగా ఎవరు వేలి చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకాస్త బాగుంటుంది ఇంకాస్త దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మేము ఇంకోటి కూడా చేసామండి. గూగుల్ వారితో కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టెక్నికల్ పర్సన్స్ కూడా తెప్పించాం. ఈ రోజు వచ్చారు 10 మంది. వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి ఏ ప్రాంతాల్లో వరద ముప్పు ఎక్కువ ఉంది, ఏ ప్రాంతాలలో వాళ్ళకు ఒక టెక్నాలజీ ప్రకారం అక్కడ ఆ నివాస ప్రాంతాల్లో జనం ఉంటున్నారో చూస్తారండి. దాని ప్రకారం అక్కడ డ్రోన్ ద్వారా కానీ లేదా హెలికాప్టర్ ద్వారా కానీ ఆహారం అందజేస్తాం. నైట్ అయినా సరేనండి, నైట్ తిరిగేటువంటి హెలికాప్టర్ కూడా ఒక 6 హెలికాప్టర్లు ఇప్పుడు వచ్చినాయి జస్ట్ ఒక హెలికాప్టర్ తో కూడా మ్యాపింగ్ చేసుకొని వీళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మేము చేస్తామండి. రైట్ సార్, చూద్దాం. రైట్, తులసిరెడ్డి గారు, ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ వాయుగుండం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో, ఒక రెస్క్యూ మిస్ అయినా కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇంకొకసారి రెస్క్యూ ఆపరేషన్స్ పగడబందీగా ముందు జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం కాదు. రెండోది సార్, ఈ పడవల విషయం. లక్కీగా ఆ పడవలు వచ్చి ఢీకొన్నా కూడా ఏదైతే కౌంటర్ వెయిట్ ఉందో దిమ్మ, గేటుకి అయితే ఏమవలేదు కానీ దిమ్మె మాత్రమే, అది కూడా 2 చోట్ల 64 and 69 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 64 ఓకే కానీ 69 కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయితే అయింది. దాన్ని రీప్లేస్ చేసి అది కూడా అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ కనుక అది అడ్డం పడి ఉంటే కనుక గేట్లకి ఆ ఫ్లో కనుక అడ్డం పడి ఉంటే ఇంకాస్త ఎక్కువ వరద ప్రవాహం ముంచెత్తేది. సార్, మరి ఆల్రెడీ ఈ విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా? పైన ఎక్కడెక్కడ పడవలు ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా లంగర్ వేశారా లేదా, లేకపోతే వాళ్ళకి ముందే వార్నింగ్ ఇవ్వటం, ఈ యాంగిల్ ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించట్లేదు? ముందు అలర్ట్ చేయడంలోనే వైఫల్యం చెందారు. ప్రజలను వచ్చేసి అలర్ట్ చేయడంలోనే ముంపు ప్రాంతాలను పేలినప్పుడు ఇంకా ఇంత ఇది ఊహించని విధంగా బోట్లు వస్తాయి, వచ్చేసి దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం నుండి శరవేగంతో వచ్చేసి పిల్లర్స్ను గేట్ను కొట్టుకుంటా అనేది ఇప్పుడు ఇది ఒక కొత్తగా వచ్చేసి ఇది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జనరల్ గా అలర్ట్ చేస్తాంటో ఇది కూడా ఉంటుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ ఆ బోట్లు అక్కడే ఉన్నాయి. ఆ యొక్క పిల్లర్ 69 ఆ గేట్ దగ్గర వచ్చేసి పిల్లర్ దెబ్బతిన్నది, ఆ కౌంటర్ పిల్లర్ కూడా. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని రిపేర్ చేసేది అంత ఈజీ కాదు. కానీ దీన్ని ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినట్లు మళ్ళా తుఫాను వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక సూచనను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. పైన వచ్చేసి దూరాల ప్రాజెక్టు, శ్రీశైలము, నాగార్జున సాగరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, సముద్రము ఇప్పుడు ఆల్రెడీ కన్నా ఇప్పటికే తగ్గి ఉంటే కొంత, ఇప్పుడు ప్రవాహం వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ తగ్గింటే కన్నా కొంత వాటర్ను వచ్చేసి సముద్రంలోకి వదిలి కొంత బఫర్ పెట్టుకోవడం అవసరం. పులిచింతల్లో తగ్గింది సార్, 8,70,000 క్యూసెక్లకు తగ్గింది. 11.5 నుంచి మాక్సిమం నుంచి 8,70,000 క్యూసెక్లకు తగ్గింది అని. అందు గురించి చాలా వరకు వరద వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మొమెంట్ మళ్ళా వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చినప్పుడు మళ్ళా సడన్ గా వచ్చే నీరంతా మళ్ళా మీద పడుతుంది. కాబట్టి ఈ లోపల కొంత బఫర్ గా అటు పులిచింతల్లో, ఇటు నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో కొంత బఫర్ పెట్టుకొని కొంత నీళ్లను మరీ వచ్చేసి పూర్తిగా వదిలితే మళ్ళా భవిష్యత్తుకు ఇబ్బంది వస్తాయి రాదనే ఉండొచ్చు. కాబట్టి అటు పూర్తిగా కాకుండా కొంత బఫర్ పెట్టుకుంటే సడన్ గా వచ్చినప్పుడు వచ్చేసి కొంత ఒకేసారి 11,43,000 క్యూసెక్స్ మళ్ళా వచ్చిందనుకోండి, ఈసారి వచ్చేసి మొత్తం ప్రకాశం బ్యారేజీ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ 3 గేట్లు కాదు. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్లు వచ్చేసి అటు వాతావరణ శాఖను కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఈ యొక్క పైప్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మేనేజ్ చేసుకుంటూ ప్రకాశం బ్యారేజ్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక యాంగిల్. ఇంకా రెండవది వచ్చేసి నేను ఫస్ట్ చేసినప్పుడు చెప్పినట్టు 4 ఆర్లలో రెస్క్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన్, రెస్టరేషన్. ఇప్పుడు రిలీఫ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. రిలీఫ్ కార్యక్రమంలో
3 లక్షల మంది దాదాపు బాధితులు ఉంటే, ముంపు బాధితులు, ఒక 40,000 50,000 మాత్రమే రిలీఫ్ క్యాంపులు వచ్చారు. దాదాపు 2.5 లక్షల మంది ఇంకా వాళ్ళ ఇళ్లలోనే, ముప్పు ఉంది, చుట్టూ నీళ్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో అక్కడికి చేరుకోవాలంటే అన్ని ఆహార పొట్లాలు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ చేర్చడం అనేది సమస్యగా ఉన్నది. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి, ఆల్రెడీ పవర్ బోర్డ్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంత ఆ కార్యక్రమము కొంత ఇక రోజు రోజుకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక 2 days లో సమస్య పరిష్కారం కావచ్చు. దాని తర్వాత ఇంకా రిహాబిలిటేషన్ కు, రెస్టరేషన్ కు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. ఎందుకంటే నష్టం వచ్చేసి ఇప్పుడు సరే 19 మంది మృతి, 2 గల్లంతు, 136 పశువుల మృతి, 59,700 కోళ్ల మృతి, అవన్నీ ఒకటైతే 4,26,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 4,26,000 ఎకరాలు, 39,964 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తర్వాత 1,808 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమైపోయినాయి. 73 చెరువులు గన్లు పడ్డాయి. కాబట్టి ఇదికి భారీ అమౌంట్ అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి భారీ స్థాయిలో లేట్ చేయకుండా ఆ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. కోటేశ్వర గారు, మళ్ళీ ఒక 2-3 రోజుల్లో వాయుగుండం అంటున్నారు. పులి మీద అంటారు కదా, పుట్టలాగా, అది కనుక జరిగితే ఇక పుండు మీద అంటారు కదా, అది జరిగితే ఇక అంచనా వేయటం, ఊహించుకోవడం కష్టంలాగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? రెండోది ఈ బోర్డ్స్ వ్యవహారం. మూడోది ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మరి లాస్ట్ మినిట్లో ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నారో లేదు తెలియదు ఇప్పటివరకు అయితే. ఈరోజు లండన్ బయలుదేరుతున్నారు. ఎలా చూడాలి మోరల్గా? ఇక్కడ ఆయన ఇష్టం వెళ్ళాలా లేదని. ఇప్పుడు వాయుగుండం అనేటువంటిది దాని ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉంటుంది అనేటువంటిది ఒక అంచనాకి ఉండాలి. రెండోది శ్రీశైలము, నాగార్జున సాగర్ అనేటువంటివి రెండో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులు. అందుకని ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులని రిజర్వాయర్లను ఖాళీ చేయించడం అనేటువంటిది అది వెంటనే జరిగేటువంటిది కాదు. ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకునేట్టయితే ఏ రాష్ట్రం కూడా అట్లా ఒప్పుకోదు. అయితే పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ ని దిగువకి వదిలిపెట్టచ్చు. ఎందుకంటే అది కృష్ణా డెల్టాకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కనుక మిగతా అంటే తెలంగాణ తోటి దాంతో విభేదాలు ఏమి ఉండవు. ఎందుకంటే తెలంగాణకి అన్నిటికీ ఏమి సంబంధం ఉండదు. అందువలన అది అనేటువంటిది అది అత్యవసరమైనటువంటి ఇప్పుడు, ఎందుకంటే పైన కర్ణాటకలో లేదా తెలంగాణ ప్రాంతంలో ఈ కృష్ణా బేసిన్ లో పడేటువంటి వర్షాలు అట్లాంటివి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం ఆల్మట్టి డ్యామ్ కానీ, నారాయణపూర్ కానీ, జూరాలు కానీ పైనుంచి ఎగువ నుంచి వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మొత్తం ఎంత ఫ్లో వస్తే అంత ఫ్లోని కిందకి వదిలేస్తున్నారు. అది రెగ్యులర్ గా జరుగుతుంది. రిజర్వాయర్లు ఖాళీ చేయడం అనేటువంటిది అది ఒక అసాధారణమైనటువంటి చర్య అవుతుంది. ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి కనుక అది జరిగేటువంటిది కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మరి అది ఆ ఆలోచన ఉందా లేదా, ఏ విధంగా చెప్పారనేటువంటిది మనం చూడాలి. అందుకని సమస్య తీవ్రతను బట్టి కూడా అటువంటి తీవ్రత కనుక నిజంగా ఉండేట్లయితే తెలంగాణ రాష్ట్రంతో సంప్రదించాలి. అందులో అదేమి తప్పేం కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించుకోవాలి. అటువంటి పరిస్థితి తలెత్తుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దిగువ ప్రాంతానికే వాయుగుండాలు అనేటువంటివి సాధారణంగా దిగువ ప్రాంతానికే, కోస్తా లేకపోతే ఇంకొంచెం ఎగువగా ఉండేటువంటి ప్రాంతాలకి తప్ప మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఉండేటువంటి పరిస్థితి కానీ, లేదా మళ్ళా మొత్తంగా తెలంగాణలో ఏవైతే దగ్గరలో ఉన్నటువంటి మళ్ళా ఖమ్మం, నల్గొండ ఇటువంటి వాటికి కూడా ఉంటుందని అనుకోను. ఏమైనప్పటికీ అలర్ట్ గా ఉండాల్సినటువంటి అగత్యాన్ని ఇది ఒక సరికొత్త అనుభవం. ఈ సరికొత్త అనుభవం నుంచి పాఠాలు తీసుకోవడంతో పాటు తక్షణమే ఈ వరదలన్నీ ముగిసిన తర్వాత బుడమేరు అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎట్లాగైతే కృష్ణా రివర్ కి రిటైనింగ్ వాల్స్ కట్టడం ద్వారా విజయవాడ, రామలింగేశ్వరపేట లేకపోతే కృష్ణలంక ఇవన్నీ కూడా ముంపుకు గురి కాకుండా ఏ విధంగా అయితే సురక్షితంగా ఉన్నాయో, బుడమేరు అనేటువంటి దాన్ని కూడా రాబోయే రోజుల్లో అటు నగరం అటు విస్తరిస్తూ ఉన్నది. బుడమేరుకి అవతల యువతల అటంతా విస్తరిస్తూ ఉన్నది. అందుకని తక్షణ ప్రాధాన్యతగా దానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారా లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్స్ వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కొంత భాగం ఉన్నది.
నదుల పరిరక్షణలో భాగంగా. అందుకని దానికి కూడా ఆ విధమైనటువంటి నిధులు తీసుకొచ్చి చేయకపోయేట్లయితే, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ కనుక చేయకపోయేట్లయితే రాబోయే రోజుల్లో మళ్ళా వర్షాలు వస్తే మళ్ళా ఇదే పరిస్థితి తలెత్తుతుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, సహాయక చర్యలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కనుక అధికారుల నిర్లక్ష్యం, అటువంటి అధికారులని మీద చర్యలు తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. అటువంటి చర్యలు కూడా తీసుకోవాలనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. రవీంద్రబాబు గారు, ఏదైతే ఇప్పుడు మరో వాయుగుండానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు, అఫ్ కోర్స్ కోటేశ్వర గారు అన్నట్లు ఎక్కడ దాని ఎఫెక్ట్ పడే అవకాశం? ప్రస్తుతానికైతే కనుక ఈ కోస్తా జిల్లాల వరకే అంటున్నారు. ఇవి ఇప్పుడు లో లయింగ్ ఆల్రెడీ పైన పడితే కనుక ఇబ్బంది పడాలి, కానీ ఇక్కడ వర్షాలు పడితే దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు అంతవరకు. బట్ ఏదేమైనా కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని. రెండోది ఈ బోట్స్ వ్యవహారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని సందేహాలు వెలిపించారు. దీని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్ర ఏమన్నా ఉంటే కనుక దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తామని చెప్పేసి, లేదంటే ఫెయిల్ అయ్యారా ముందే వార్న్ చేయటంలో. మూడోది ఆయన విదేశీ పర్యటన ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి. క్లుప్తంగా చెప్పండి సార్, టైం లేదు ఎక్కువ. ఫస్ట్ టాస్క్ ఏంటంటే టు సేవ్ ద పీపుల్ లైఫ్, వెరీ ఇంపార్టెంట్ బై ద గవర్నమెంట్ అండ్ ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఒకటి. రెండోది మీరు చెప్పిన బంగాళాఖాతంలో వాయుగుండం ఏంటంటే దానికి అది ఏ డైరెక్షన్ అది ఎట్లా ఉంది ఎగ్జాక్ట్ గా మెటీరియల్ డిపార్ట్మెంట్ చాలా కరెక్ట్ ఇండికేషన్స్, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఆ అధికారులకు ఉంది. సో దట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బట్టి గవర్నమెంట్ కనుక ఫాలో అయితే మళ్ళీ దాన్ని కొంత ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఓవరాల్గా ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్లో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు వీళ్ళు. చైనా లాంటి కంట్రీస్ కానీ, యుఎస్ కానీ, వేరే కంట్రీస్లో ఇటువంటి విపత్తులు చాలా వచ్చాయి చాలా దేశాల్లో. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా సర్వైవ్ చేస్తారు అనేది కూడా హై టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్నామా, లేకపోతే మనం ఆ డైరెక్షన్ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అనేది మన స్టేట్లో ఉన్న, మన కంట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో స్టడీ చేయాలి. తక్కువ టైం ఉన్నా కూడా స్టడీ చేయాలి. దానికి ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ ఏంటి వెతుక్కోవాలి మనం. అవి వెతుక్కొని దాన్ని బట్టి మనం ముందు స్టెప్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినటువంటి లండన్ పర్యటన, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. వెదర్ he is responsible person or not, he should decide, because he is blaming the people. He is blaming the people. He is blaming the CM. How can he blame when he is not doing something for the people? Kabatti it is left to the discretion of the person. And last point మీరు అడిగింది ఏంటంటే ఈ లంగర్లు మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఓకే, రైట్.